త్రే శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 120వ రోజు ప్రవచనం శ్రీమదా కాళహస్తీశ్వర మహత్ ద్వితీయ శ్వాసం 113వ పద్యం. సరే, అది వచ్చింది. మళ్ళీ పూజ చేసింది చక్కగా. ఎవరు? ఆ సర్పం, కాళ సర్పం. చెప్పండి. ఉత్పలమాల. అంతటన్ కొంతసేపునకు ఇలా పాము వచ్చింది. మళ్ళీ ఈవిడ చేసినటువంటి పువ్వులు మారేడు అవన్నీ తోసేసింది. కగమణులతో పూజ చేసింది. వెళ్ళిపోయింది. అంతటన్ కొంతసేపటికి, అది వెళ్ళిపోయిన కొంతసేపటికి మళ్ళీ ఏనుగు వచ్చి గజరాజును వచ్చి ఆ శ్రేష్టమైనటువంటి గజం వచ్చి రత్న సంక్రాంత శరీరు ఈశ్వరుని కనుగొని. రత్న సంక్రాంతము అంటే మనం మామూలుగా సంక్రాంతి అంటాం. సంక్రమణం అంటే రత్నములతో కప్పబడినటువంటి ఈశ్వర శరీరం. ఆ ఈశ్వర శరీరం అంతా రత్నములతో కప్పబడి అది చూసి ఎవ్వడో నేడు అజ్ఞాత సంతమంబు కప్పి అజ్ఞాత సంతమసంబు కప్పి. అది అజ్ఞాత సంతమసంబు. తమసము అంటే చీకటి. అజ్ఞాత సంతసము అంటే సంయక్కమైనటువంటి తమసం. ఒరే, ఈశ్వరుడి మీద ఎవరైనా రాళ్ళు పెడతారా? దాని దృష్టిలో ఇవి రాళ్ళు. అజ్ఞాతముతో పుట్టినటువంటి తమసం ఈ రాళ్ళు కప్పి ఈశ్వరుడి మీద ఏకశక్యపు పూజలు ఏకశక్యము. చూడండి, ఏకశక్యము అంటే వేళాకోళం. ఏంటండి ఏకశక్యాలు? ఏకశక్యము పూజ ఇలా చేస్తారు. ఇప్పుడు చూడండి, మనం ఎవరినన్నా ఏడిపించాలంటే వాడిని ఇమిటేట్ చేస్తుంటాం వ్యంగ్యంగా. ఇక చూసారా, ఏకశక్యము పూజలు చూసారా? ఎంత పొగరు వాడికి. శివుడితోనది ఏకశక్యాలు. పూజలు అనర్చే కాక ఏ భ్రాంతులు పెక్కు వర్ణముల రాలు కపర్దికి పెట్టను. కపర్దికి ఏ భ్రాంతులు అంటే ఈ రాళ్ళు అనేక రకాలైనటువంటి రంగులు కలిగిన రాళ్ళు కపర్దికి పెట్టాలనుకుంటారు. ఏ భ్రమ పొందిన వాడైనా, ఏ భ్రాంతులు అంటే ఎంత వెర్రివాడైనా, ఎంత పిచ్చివాడైనా అనేట కపర్దికి రాళ్ళు పెడతారా? రాళ్ళు పెడతారా ఆయన మీద? ఇది ఏకశక్యము కాకపోతే అంటే ఇది వ్యంగ్యము.
ఆయన్ని ధిక్కరించకపోవడం కాకపోతే ఇది ఎవరైనా పెడతారటయ్యా అనుకున్నారు. ఎవరు? ఆ హస్తి. ఇందులో ఏ విశేషాలు ఏం లేవుగమ్మా? లేవు. కాంపలు ఎన్నదమ్మా? 114 చెప్పాము. కందపద్యం. అని చింతించుచు ఎప్పటి అనువున శివ పూజ చేసి, అది ఎప్పటి అనువున మనకి ఇలా బాధపడుతూ వాటన్నిటిని తోసి అవతల పారేసి మళ్ళీ ఇది తీసుకొచ్చినటువంటి ఆ సువర్ణముఖి నదితో ఆయనకి అభిషేకం చేసి ఆ మారేడు దళాలు, ఆ తుమ్మి పూలు అవన్నీ శివ పూజ చేసి అడవికి చనియన్ ఇది అడవికి వెళ్ళిపోయాడు. తన ఇచ్చ దంతి పామున్ పనివడి మర్నాడు ప్రభాతము. సరే ఆ పాము ఏం చేసినట్టు ఆ మర్నాడు మళ్ళీ ప్రభాత కాలంలో అది వచ్చింది. విచిత్రం అంటే ప్రభాత కాలంలో అది వచ్చి చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి ఇది వస్తుంది. మళ్ళీ అది వచ్చేటప్పటికి మళ్ళీ ఈ దాని దృష్టిలో ఈ ముళ్ళు ఇవన్నీ ఆ మనులన్నీ కింద రాలిపడి ఉన్నాయి. పోనీ అవి అక్కడ లేకపోయినా పోనీ ఎవడో ఎత్తుకుపోయాడులే అనుకునేది. అది కింద చెల్లా చెదరగా పడి ఉన్నాయి. దానికి కడుపు రగిలిపోయాయి. ఎవరికి? పాముకి. శివు పూజింపగవచ్చి అది శివు పూజింపగవచ్చి ఎన్నది 115 5 6 6 7 చెప్పం. బిల్వ విపట శ్రేణి సనాళాబ్జ భేద విలీనాంగం దివ్యలింగము సఖేద స్వాంతమై చూడండి. సఖేద అంటే ఖేదము అంటే బాధ, దుఃఖముతో అయినటువంటి మనస్సుతో చూసిందట. ఏమిటది? శివుణ్ణి. ఎటువంటి శివుణ్ణి? చదవం. మొదటి బిల్వ విపట శ్రేణి. బిల్వము యొక్క విపటములు అంటే మారేడు కొమ్మలు. అది మారేడు దళాలు ఇలా కొమ్మలు అలా వేసి పారేసి బిల్వ విపట శ్రేణి ఆ కొమ్మలు. తర్వాత సనాళాబ్జము అంటే నాళములతో ఉన్నటువంటి అబ్జములు, కమలములు అంటే కింద ఇట్లా ఉంటుంది నాళం. దానితో ఉన్నటువంటి కమలములతో నిండినటువంటి విలీనం అంటే దీనిలో ఆయన విలీనం అయిపోయాడు. అంటే అసలు శివలింగం కనపట్ల. శివలింగం కనపడనంతగా మారేడు దళాలు ఆ అబ్జములు వేసి పారేసి దాంట్లో విలీనమైనటువంటి శివలింగాన్ని దివ్యలింగము ఆ దివ్యలింగాన్ని సఖేద స్వంతముతో బాధతో చూసింది. చూసి నాది వృధా జన్మము కాదే, అతి పాపం, నాది వృధా జన్మము కాదు, ఎందుకు వచ్చిన జన్మరాయి. నా పూజని ధిక్కరించినటువంటి వాడు ఇటువంటి చూస్తూ ఉండంగా నేను ఇంకా బతికున్నానే. చెయ్యి అనుకుంటున్నాడు. నా వృధా జన్మము కాదే. నా తపము భక్తి పాడు కాకున్నే. నా తపము భక్తి పాడు కాకుండా నా తపస్సు నా భక్తి పాడైపోలేదు ఇప్పటికి. ఎందుకంటే వీరశైవంలో ఎలా ఉంటుందంటే మీకు సాలిపురుగు చెప్పినప్పుడు అయితే చంపాలి లేదా చావాలి. శివాపరాధం చేసినటువంటి వాడు క్షంతవ్యుడు కాదు. అయితే వాడు చంపేయాలి లేదా తను చచ్చిపోవాలి. నా భక్తి నా తపస్సు పాడైపోలేదు, నా జన్మ వృథా కాదు. ఏల విచారింపగా ఎల్లియున్ వ్రతము కొల్లం పోయిన చూచెదన్. పాప
ఒక పని చేస్తా. ఇవాళ నేను మామూలుగా ఇవి తోసవతల పారేసి నేను నా పూజ చేసుకుని వెళ్ళిపోతాను. అది రేపు కూడా నా పూజ భంగం అయ్యిందనుకో, చూస్తా అంటే అంతు చూస్తానని చూచేదాన్ని అంతు చూస్తాను. అయితే ఈ శివాపరాధం చేసిన వాణ్ణి చంపుతాను. అలా చంపలేకపోతే నేను చచ్చిపోతా. ఆ రాత్రి అండి అది పడుతుంది. అక్కడ గుర్జటి వారు వర్ణించారండి. ఆహా, దివ్యంగా ఉంటుంది ఆ రాత్రి అన్నమాట. ఇద్దరు ఈ రాత్రులు గడుపుతారు. చాలా బాగుంటుంది. చెప్పమ్మా, ఎన్నోది ఇది? 116. 1 6 7 117 దగ్గర ఆపేసి చెప్పమ్మా. ఉత్పలమా. ఎక్కడి దుర్మదుండో తనకే నొనరించిన రత్న పూజనలు తనకే నొనరించిన రత్న పూజలు. ఎవడి దుర్మదుడు? తనకి ఈ శివుడికి నేనొనరించిన రత్న పూజలు. రత్నాలు ఎంత అమూల్యమైనటువంటి రత్నాలతో నేను చేసినటువంటి ఈ రత్న పూజలు దిక్కుల పారజల్లి అంటే దాన్ని చల్లా చెదరగా పారవేసి జగతీరుహ శాఖలు అంటే చెట్ల కొమ్మలు. జగతీరుహము అంటే చెట్ల కొమ్మల్ని, అవి కూడా ముళ్ళు, పిల్లలకి ముళ్ళు ఉంటాయి కదండి, ముళ్ళ కొమ్మలు తీసుకొచ్చి తమ్మి కాడలు అంటే తమ్మి పూలు అంటే ఆయనకి చాలా ఇష్టం. మనకి ఇక్కడ దొరకవు కానీ చాలా ఊరే దొరుకుతాయి. తమ్మి కాడలు పెక్కులు కొంచెం వచ్చి వాడు పైగా ఎన్ని తీసుకొస్తున్నాడు, వాడు మూటలు తీసుకొచ్చి పడేస్తున్నాడు. పెక్కులు తీసుకొచ్చి పైన పెట్టిన ఊరకుండే శంకరుండు వాళ్ళు బట్టి దీని కోపం ఇప్పుడు చాలా బాగుంది. ఎక్కడ తిరిగిందంటే శివుడి మీదకి. ఏమయ్యా, ఇప్పుడు సరే వాడెవడో పెట్టాడు, వాడు దౌర్భాగ్యుడు, అందుకని ఎక్కడి దుర్మధుడు వాడిని వదిలిపెట్టి నేను నీ మీద మణులు పెట్టాను. ఆ మణులు తూసవతల పారేసి నీ మీద వాడు ముళ్ళ కంచెలు వేస్తుంటే నువ్వు ఊరుకుంటూ కూర్చున్నావయ్యా. నువ్వు శంకరుడివి. శంకరోది అంటే అందరికీ మేలు చేసేవాడు. నీకు అక్కడ నిజంగా నిటలాక్షరం రాసినట్టు అంటే కోపం రావాలి. అంటే నీకు అందరినీ క్షమించే స్వభావం ఉంది. మరి ఇంత ఏంటి, నీ మీద ఉన్నటువంటి మణులు తీసవతలు పారేసి నీ మీద ముళ్ళ కంచెలు వేసేస్తే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? ఆహా, ఏమి దేవుడివయ్యా నువ్వు, ఏమి దేవుడివయ్యా. తరాలు ఆఖరి పద్యం. ఏమి చెప్ప ఆహా చెప్పేసింది. ఏమి చెప్ప, నేను అనుకున్నా నువ్వు కూడా వాళ్ళ పక్షమే ఉన్నావు. పగవారిని కూడే దైవము, నా శత్రువు. నిజానికి అది అని శత్రువు అంటే ఏదో శివాపరాధం. నువ్వు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నేను అప్పుడప్పుడు గురుగారు మీరు మాట్లాడండి అంటాడు. వాళ్ళిద్దరు కూడా మంచి నా దగ్గరికి వస్తారు. నేనేంటి మాట్లాడేది, వాళ్ళు మాట. అప్పుడు మనం కూడా నన్ను ఇన్వాల్వ్ చేయగలను రావు గారు అంటారు. కాబట్టి పగవారిని కూడే దైవం వాళ్ళ వైపు తిరిగిపోయాడు. మరి ఏం చేస్తాం చెప్పండి. లేకపోతే ఈయనొక్క హుంకారం చేస్తే ఆ దుర్మదాంతుడు ఇలా చేయగలడా? ఈయన మెతకతనం బట్టి కదా ఇదంతా జరిగింది. ఏం మనిషివయ్యా, ఏం దేవుడివయ్యా, ఆయన దీంట్లో ప్రారంభించింది. ఆఖరి వాళ్ళు ఎందుకని 117 సరిపోతుంది. 117 ఎందుకని 7 1 8 1 9 సరిపోతుంది. కంటకమెట్లనక అరే ఇప్పుడు ఎవడన్నా వచ్చాడు,
నీ మీద ఉన్నటువంటి ఒక శాల్వా తీసేసి ముళ్ళు పెట్టి కూర్చొని అని అనుకో, ఏంటయ్యా మొల మీద ఎట్లా కూర్చుంటావు అని అంటాంగా. నువ్వు కనీసం ఏంట్రా నా మీద ముళ్ళేస్తావేంట్రా అని అనొద్దు. నువ్వు మనిషివేనా? అది కంటకం ఎట్లనక సుముఖత్వము మూకత్వముందితివయ్యా, అది సుముఖత్వముందితివయ్యా. సుముఖత్వం నీకు ఆనందం పడిందా? నీకు ఆనందంగా ఉందా? ఇది మనులు తీసేసి ముళ్ళు వేస్తే నీ మీద నువ్వు వాడి పట్ల సుముఖుడు అయిపోయావా? సుముఖుడు అంటే వాడి పట్ల నువ్వు స్నేహభావం కలిగిన వాడు. సుముఖత్వమునందితివయ్యా. ఆహా శంకర. పార్వతీ కంటకితాంగా, పార్వతీ కంటకితాంగా, బాహు లతికాయుగ. ఆహా పార్వతీ కంటకితాంగ బాహు లతికాయుగ సంగతి పోలే, సంగతి పోలే, దుఃఖ కృత్కంటక, దుఃఖ కృత్కంటక, బిల్వ కాకం, బిల్వ బిల్వన బిల్వకా బిల్వ బిల్వకా కమల కాండములెత్తి, అది బిల్వకా కమల, బిల్వ కమల, బిల్వకా కమల కాండకములెత్తిన, మోచి 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 ముక్కంటి ముక్కంటి ఎరుంగవే, ఎరుంగవే, నొసలి కంటి మహత్వము, నొసలి కంటి మహత్వము నీకు కల్గుట, నీకు కల్పయా. నీకు ఒక నిప్పు కన్ను, మూడో కన్ను ఉందన్న విషయం మర్చిపోయావా? వీడి ముళ్ళ కంపలు ఈ ముళ్ళు వేస్తూ ఉంటే నీకు ఎలా ఉంది? ఓహో, బహుశా పార్వతి రెండు చేతులతోనూ నిన్ను గట్టిగా పట్టుకొని ఆలింగనము చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, ముళ్ళ కంపలు నీ మీద వేసినప్పుడు కూడా అంతే ఆనందాన్ని పొందావా? ముక్కంటి, మూడో కన్నున్నవాడా, ఆ మూడో కన్ను మహిమని మర్చిపోయావా? ఒళ్ళు మండిపోయి దీనికి ఈ కోపం ఇప్పుడు ఇడిపోయింది. మన కోపం ఎప్పుడంటే ఎవరు మాట్లాడిన వాడి మీద పడతాం. దీని మీద ఇంకా వ్యాఖ్యానం ఉంది. రేపు మళ్ళీ దీంతోనే నింపరాలి. మనం దీంట్లోకి వెళ్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. అయితే రేపు ఉండదు. రేపంటే నేను తర్వాత ఇప్పుడు బహుశా నేను రేపటి నుంచి ఇటు బయలుదేరి తిరుపతి అటు వెళ్తున్నాను. కాబట్టి మహాదేవ చెప్పండి. వీళ్ళు మొత్తానికి వీళ్ళ ముగ్గురే మిగిలారండి పాప. ఇక వీళ్ళ కాండ అంటున్నాం కానీ వీళ్ళు అరణ్యంలోకి వచ్చారు. వీళ్ళు అది సంగతి. వీళ్ళు మన వాల్మీకి రామాయణంలో ఏం జరుగుతుందంటే వీళ్ళు అద్రి మనసుని కలుస్తారు. అక్కడతో అయోధ్యకాండ అయిపోతుంది. అది మరి ఈయన ఎక్కడ అయోధ్య రెండో సోపానం ఎక్కడ ఆపారో నాకు తెలియదు కానీ చూద్దాం. చెప్పున్నాను. రామ లఖన్ కరజోరి జమునహి ప్రణామ బహోరి चले ससिया मुदित दो भाई रवि तनुजा कई करत बढ़ाई पति का अनेक मिलाही मग जाता कहि सब प्रेमा देखी दो भ्राता राज लखन सब अंग तुम्हारे देखी सोच अति हृदय हमारे मार्ग चलहु पयोदहि पाए ज्योतिष झूठा हमारे भाई अगम पंतु गिरि कानन भारे यही महासात नारी सुकुमारी करि के हरि बन जाय न जोरी
हम संग हम चलहि संग चालही जो आयस होई जो आयस होई जाब जहाँ जाब जहा लगी तह पहुँचाई लगी तह पहुँचाई फिरब बहोरी फिरब बहोरी बहोरी तुम ही सिरुनाई तुम ही सिरनाई సీతారామ లక్ష్మణులు యమునా నదికి నమస్కరించిరి. అది సీతారామ లక్ష్మణులు యమునా నదికి నమస్కరించి వారు సూర్యసుత అయిన యమునాదేవిని కీర్తించుచు ఆనందముతో ముందునకు నడిచిరి. ఈ యమున ఎవరంటే సూర్యుడి యొక్క కూతురు. ఆవిడని కీర్తిస్తూ ముందరికి వెళ్ళారు. త్రోవలో పెక్కు మంది ప్రయాణికులు వారిని కలిసిరి. అనేక మంది ప్రయాణికులు కలిశారు వీళ్ళని. వారు ఈ సోదరులను చూచి ప్రేమతో ఇట్లనిరి, మీ రాజలక్ష్మణులను చూచి మాకు విచారము కలుగుచున్నది. మీరు పాదచారులే సంచరించుచున్నారు. మీరు మీ రాజలక్షణాలు చూస్తే మాకు చాలా విచారంగా ఉంది. మీరు పాదచారులే వెళ్ళిపోవటం అంటే దీనిని బట్టి జ్యోతిష శాస్త్రము అసత్యమని మేము తలంచుచున్నాము. మేమేమనుకుంటున్నాం అంటే జ్యోతిష శాస్త్రం అసత్యం. అంటే మీ ముద్రికా లక్షణాలు బట్టి మీరు ఎటువంటి వాళ్ళంటే రాజ దండము పట్టుకోవడానికి అర్హులు, కానీ ఇలా పాదచారులై ఉండడానికి అర్హులు కాదు. మీ శరీరం అలాగే ఉంది, కానీ మరి మీరు ఇలా నడవటం మాకెందుకో జ్యోతిష్ శాస్త్రం. దట్టమైన అడవి ఎత్తైన కొండల మార్గము దట్టమైన అడవి ఎత్తైన కొండల మార్గము దుర్గమమైనటువంటి అడవి. అంతేకాక మీతో పాటు సుకుమారి అయిన సుకుమారి స్త్రీ కూడా ఉందయ్యా. ఈ అడవులలో భయంకరములైన ఏనుగులు సింహములు కలవు. భయంకరమైన అడవులు ఏనుగులు సింహాలతో పాటు వచ్చేదాము. అది వాళ్ళు అన్నారు, మేము కూడా మీతో పాటు వస్తా ఉన్నారు ఆ ఊళ్ళో వాళ్ళు. మీరు వెళ్ళదలిచిన చోటికి మేము చేర్చేదాము, పిదప మీకు నమస్కరించి తిరిగి వచ్చేదాము. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీ ఆజ్ఞ అయితే మేము కూడా వస్తాం, కానీ మాకు ఇక్కడ ఆను పను తెలుసు. అప్పుడు మీరు ఎక్కడ వెళ్దామనుకుంటారో అక్కడ మిమ్మల్ని దింపేసి మళ్ళీ మేము వచ్చేస్తాం అన్నారు. दोहा यही विधि पूछई प्रेम बस पुलक गात जल नैना कृपा सिंधु फेरही तिनहि कही विनीता मृदुबैना ఈ విధముగా సదవినయనులై పులకిత శరీరులై వారు అడగసాగిరి. అది వాళ్ళు పులకిత శరీరులై కళ్ళమ్మటి నిండా నీళ్లు పెట్టుతారు. అయ్యా మీరు ఈమెతో పాటు ఈ సుకుమారులు కూడా ఇస్తారు, మీరు ఆజ్ఞిస్తే మీతో పాటు మేము కూడా వస్తాం. దయాసాగరుడైన శ్రీరామచంద్రుడు వినయముతో మధుర వచనములతో వారిని వారి గృహములకు పంపారు. చాలా మధుర వచనం ఆయన, చాలా సంతోషం. కానీ నేను వాళ్ళు కష్టపెట్టాలని అనుకోవట్లేదు. అయ్యా మాకు కష్టం కాదు, నాకు తెలిసిన ఆయన, కానీ ఈ దారిని నేనే వెతుక్కున్నాను, మీరు రాకూడదు, మీరు ఉండాలి అని చెప్పి వినయంగా వాళ్ళు నచ్చుకోకుండా నెమ్మదిగా నచ్చ చెప్పి పంపించారు. జయపురగావా బసహి మగమాహి దినహి నాగసుర నగర సిహాయి కెహి సుకృతి గరీబసాయి ధన్య పుణ్యమయ పరమ సుహాయ జహ జహ రామ చరణ చలి జాహి తినః సమాన అమరావతి నాహి పుణ్య పుంజ మగ నికట నివాసి తినహి సరహి సురపురభాసి జేపరి నయన విలోకహి రామ సీతాలకన సహిత ఘనశ్యామహి జయ సరసరిత రామ అవగాహి తినహి దేవ సరసరిత సరాహి జహితరు తరా ప్రభు బయట హి जाई करहि कल्पतरु तासु बड़ाई परसि राम पद पद्म परागा मानति भूमि भूरि निज भागा సీతారామ లక్ష్మణులకు దారిలో సౌభాగ్యవంతములైన పెక్కు పల్లెలు గ్రామములు కనువిందు సౌభాగ్యవంతమైన గ్రామాలు పల్లెలు కొన్ని చిన్న
ఆ దారిలో కనిపించేవాడు. వాటి శోభలకు నాగలోక దేవలోకముల నివాసులు కూడా ఈర్ష్యపడుచు వాటిని వాటికి ఎంత శోభ ఉండే అంటే వాటికి నాగలోకం దేవలోకం వాళ్ళు కూడా ఈ శోభను చూసి ఈర్ష్యపడి వాటిని ప్రశంసిస్తారు. వాటిని గూర్చి దేవతలు ఇట్లు అనుకొని ఈ వీళ్ళు వెళ్తూ ఉండగా కొన్ని గ్రామాలు అవి చూశారు కదా, వాటిని చూసి దేవతలు అనుకుంటూ ఉండేవాట ఏమనంటే, ఏ పుణ్యాత్ముడు ఏ శుభముహూర్తమున ఈ గ్రామములను నెలకొల్పెనో కానీ, అది ఏ పుణ్యాత్ముడు ఏ శుభముహూర్తం ఈ గ్రామాలని ప్రారంభించాడో తెలియదు కానీ ఈనాడు అవి ధన్యములు పవిత్రములు, ఈనాడు అవి ధన్యములు సుందరం పవిత్రములై. ఎందుకంటే శ్రీరాముడు నడుస్తున్నాడు అక్కడ. శ్రీరామచంద్రుడు అడుగిడిన స్థలమును అమరావతిని మించి శ్రీరాముడు ఎక్కడైతే అడుగు పెట్టాడో అమరావతిని మించిపోయినటువంటి సౌభాగ్యం అక్కడ ఉంటుంది. బాగా వినండి, సౌభాగ్యం అంటే కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు. ధనమగ్నులు ధనం వాయురు ధనం సూర్యుడు. కొంతమంది ఇల్లు నేను చెప్తానండి, మొన్న కూడా నేను చాలాసార్లు చెప్పాను. ఇల్లు అంటే వాళ్ళ గోడలు ఏదో అద్దంలాగా ఉండటం ఇవి కాదు. ఏ ఇంట్లో నిత్యాన్నదానం జరుగుతుందో, ఏ ఇంట్లో పూజా పునస్కారము జరుగుతుందో, ఏ ఇంట్లో దీపారాధన అది కర్తూలు జరుగుతో ఆ ఇల్లు నిజమైనటువంటి సౌభాగ్యమైనటువంటి ఇల్లు. మిగతాది ఏముందండి ఇది తర్వాత ఆ దారుల ప్రక్కన నివసించి వారు మిక్కిలి పుణ్యాత్ములు. ఆ దారుల పక్కన ఎందుకని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు చూడగలుగుతున్నారు. స్వర్గవాసులు కూడా వారిని మెచ్చుకొని అది స్వర్గవాసులు మాకు లేదురా ఈ భాగ్యం, మేము స్వర్గంలో ఉన్న మాటే కానీ రాముని మేము చూడలేకపోతున్నామే. వారు శ్యామ సుందరుడైన శ్రీరాముని సీతా లక్ష్మణులు కన్నుల విందుగా అది వాళ్ళు రాముడు సీతాలు లక్ష్మణుని కన్నుల విందుగా చూస్తున్నారు వాళ్ళు. శ్రీరాముడు స్నానమాడిన సరస్సులను నదులను దేవనది సరోవరముల ప్రశంసలకు పాత్రములైన దేవనదులు కూడా ఎక్కడైతే ఈయన స్నానం చేశారో సరోవరంగా ఏమి మీ అదృష్టమే తల్లి. శ్రీరామచంద్రుడు అంతటి వాడు మీ సరోవరంలో స్నానం చేశాడు. ఆ అదృష్టం మాకు లేదే, ఏ ఊరికే దేవనది అని పేరు తప్ప ఏమిటి ఇక్కడ లాభం అనుకుంటున్నాయి దేవనదులు. తమ నీడలలో శ్రీరాముని సేద తీర్చిన వృక్షములను కల్పతరు పొగుడుచుంది. చూడండి, కొన్ని వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల వాళ్ళ వృక్షం కింద ఆగాడు. కల్పతరువులు కూడా ఆ వృక్షాలను మీ అదృష్టమే తల్లి. ఏమిటో మేము కల్పతరువులు అంటారు, ఏడు మా బొంద. శ్రీరామచంద్రుడు అంతటి వాడు వచ్చి మీ నీడలో కూర్చున్నాడు, గొంతు మీ నీడలో సేద తీరాడు. మాకు అదృష్టం ఇదమ్మా, మీరమ్మా అసలు కల్పతరువులు అని. కల్పతరువులు ఈ మామూలు వృక్షాలు అంటారు. శ్రీరాముని చరణ స్పర్శకు నోచుకుని భూమి తనను భాగ్యశాలిగా భావించుకొని, ఎక్కడైతే శ్రీరామచంద్రుడు నడుస్తున్నాడు ఆ ప్రదేశంలో భూమి నేను చాలా భాగ్యం అనుకుంటున్నా. చాహాకరహి ఘన విబుధ గణ వర్షయి సుమన సిహాహి దేకత గిరివన విహగ మృగ రామచరే మగజాహి. శ్రీరాముడు పర్వతములను వనములను పశుపక్షులను చూచుచు వెళ్ళుచుండగా మేఘములు ఆయనకు శత్రువుల వలె చూసారా. శ్రీరాముడు ఆ పశువుల్ని పక్షుల్ని వృక్షాలని ప్రకృతి సౌందర్యం అలా చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆయన మీద ఒక మేఘం అలా వెళ్తాడు, ఎండ మీద ఆయనకి తాకగా అంటే ఒక చిత్రంలాగా. దేవతలు వారిని ప్రశంసించు పూలవానలను కురిపించుకుంది. దేవతలు వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళ మీద పూలవాన కురిపిస్తున్నారు. గ్రామ ప్రజల ప్రేమ పారవశ్యములు. ఇది ఇంత కూడా ఈ తులసీదాస్ కాబట్టి కొంచెం ముందరగా వెళ్తాం మనం. గ్రామ ప్రజల ప్రేమ పారవశ్యం, అందుకని ఈ అయోధ్యకాండ పెరిగింది. వాళ్ళ ప్రేమ పారవశ్యం టకటక చేసేద్దాం. సహిత రఘురాయి సహిత రఘురాయి గావనికట జబ నికసవ జాహి సుని సబ బాల వృద్ధ నరనారి చలహి తురత గృహ కాజు బిసారి రామ లఖన
सिया रूप निहारी पाई नयन फलु कोही सुकारी सजल विलोचन पुलक शरीर सब भये मगन देखी दो बीरा परनि न जाई दशा तिन्ह केरी लही जन रंकन्हा सुरमणि देरी एक बोली सिक देही लोचन लाहू लेहु चन एही राम ही देखी एक अनुरागी चितवत चले जाहि संग ग्राहे एक नयन मग चबि उर आनी ओही सिधिला తన మన భరబాని సీతారామ లక్ష్మణులు సమీపింపగానే ప్రతి గ్రామంలోనూ బాలురు వృద్ధులు స్త్రీ పురుషులు తమ ఇల్లు రాగానే స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు ఆబాల గోపాలను దర్శించడానికి వస్తున్నారు. వారిని దర్శించి తమ వాళ్ళ నేత్రములు సఫలమైన భావించారు. వారి నేత్రములు ఆనంద బాష్పాలు కురుస్తున్నాయి. శరీరములు హర్షములతో పోలకాంకితమైపోయినాయి. సోదరులిద్దరు చూసి ప్రేమను ఆనందాన్ని పొందుతున్నారు. వారి హర్షాతిరేక సీతం ఎవరు వర్ణించలేరు. నిరుపేదకు చింతామణి లభించినంత ఆనందంగా ఉంది. తమ నేత్ర సాఫల్యం మరి ఇన్నాళ్ళకి మనకి భగవంతుడు కళ్ళు ఇచ్చినందుకు ఇవాళకి దానికి సాఫల్యం. ఎందుకని రాముని చూడగలి. వారిలో కొందరు శ్రీరాముని చూసి ప్రేమ పరవశులై ఆయన వెంట నడుచుచున్నారు. కొంతమంది ప్రేమ పరవశులై ఆయనతో పాటు నడుచున్నారు. నేత్రముల ద్వారా వారి సౌందర్యములను తమ హృదయం వాళ్ళ నేత్రముల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు? తాగేసి లోపల పెట్టేసుకుని హృదయంలో దాచేస్తారు. వారు తమ మనోవచనములను విహ్వల స్థితిని పొందిరి. అది అంటే వాళ్ళకి ఎంత ఆనందాన్ని పడంటే మనస్సుతోనూ వాక్కుతోనూ చెప్పలేనంత ఆనందాన్ని పొందారు. एक देखी बट चाहा बलि दासी मृदुला तृणपात कहे गवाही चिनुक श्रमु गवनब अबहि की प्राता మరికొందరు చక్కని వట వృక్షములను చూచి వాటి క్రింద మెత్తని గడ్డిని వాళ్ళు ఏం చేశారు? మంచి వట వృక్షాలను చూసి వీళ్ళు రాకపూర్వమే అచ్చి గడ్డి మీద వీళ్ళకంటే ముందర వెళ్ళి అయ్యా రామచంద్ర మీరు ఇక్కడ కూర్చొని విశ్రమించి సేద తీర్చుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత కానీ కానీ వెళ్ళదురు కాక మీరు కొంతసేపు తెలుసుకోండి, కొంతసేపు ఆగండి, లేదా రేపు ఉదయం వెళ్ళండి, మీరు రేపు పొద్దున్నే వెళ్ళండి మీరు ఆయన చెప్పారు. एक कलश भरी आनहि पानी अचह्या नाद कहि मृदुबानी सुनि प्रिय वचन प्रीति अति देखी राम कृपाला सुशीला विशेषी जानी श्रमिता सिया मन माही गरिक बिलंबु कीन्ह बट चाही मुदित नारी नरा देखै शोभा रूप अनूपा नयन मन लोभा एक टक सब सोहहि जब होरा रामचंद्र मुख चंद्र चकोरा तरुण तमाला वरण तनु सोहा देखत कोटि मदन मनमोहा दामिनी वरण लखन सुटिनीके नख सिख सुभगा भावते जीके मुनिपट कठिन तसे तू नीरा सोहै कर कमल
కరకమలని ధను తీరా మరికొందరు కడవలలో నీరు తెచ్చి మధుర వచనముతో ప్రభు కొద్దిగా ఈ నీటికి స్వీకరించుడు అని కడవలతో నీళ్లు తాగండి, కొంచెం నీళ్లు తాగండి. వారి తీయని మాటలకును అపార ప్రేమలకును కృపాళువైన శ్రీరాముడు ముగ్ధుడాయను. శ్రీరాముడు కూడా ముగ్ధుడు వాళ్ళ మాటలకి, వాళ్ళ ప్రేమకి. సీతాదేవి అలసిపోయినట్లు గమనించి కొంతసేపు మర్రి చెట్టు నీడలో విశ్రమించారు. సీతాదేవి చూశారు, ఆవిడ అలసిపోయినట్టు గమనించి కొంతసేపు మర్రి చెట్టు నీడలో, వాళ్ళు ఆల్రెడీ పెట్టారుగా మెత్తడి, అక్కడ అతడి స్త్రీ పురుషులెల్లరూ వారి అనుపమ సౌందర్యములను చూసి ఆనందించారు. వాళ్ళ అనుపమ సాటి లేని సౌందర్యాన్ని చూసి ఆనందించారు. సీతారాముల సీతారాముల అందచందములు వాళ్ళ మనసులు దోచేసుకున్నాయి. నేత్రములకు విందు దోచేసి నిలబడి ప్రజలు శ్రీరామచంద్రుని సౌందర్య చంద్రికలు వాళ్ళు చకోర పక్షుల్లాగా తాగేశారు. తమాల వృక్ష ఛాయలతో కోటి మన్మథాకార తమాల వృక్ష ఛాయలతో, తమాల వృక్షం అంటే అలాగే ఉంటుంది, వృక్ష ఛాయలతో కోటి మన్మథాకారులైన వాళ్ళని ఆనందంలో ముంచేశారు. విద్యుత్ కాంతి సమాన శోభితుడై ఒప్పారెను. ఈయనేమో విద్యుత్ కాంతి శోభితుడు, ఆయన ఇద్దరు వాళ్ళు ఆనందిస్తున్నారు. ముని వల్కలములను అమ్ముల పొది చూస్తే ముని వల్కములు, చూస్తేనేమో ముని వేషం, చేతిలో అమ్ముల పొది, ఆ చేతిలో ధనుర్బాణము అమ్ముల పొది. సోదరులిద్దరు శోభాయామానులు, సోదరులిద్దరు దోహ జటా ముకుట సీసని సీసని సుభద ఉరభుజ నయన విశాల శరద పరభ విధి బదన బర లసతా స్వేద కనజాల వారి తలలపై జటామకుటములు, వారి తలముల మీద జటామకుటములు, విశాల వక్షస్థలములు, దీర్ఘబాహులు, మనోహర నేత్రములు చూడముచ్చటగా వారి సుందర వదనములు, శరత్పూర్ణిమ నాటి శరత్కాలంలో చంద్రుడు బాగున్నాడు. బిందువులతో శ్వేత బిందువులు నడుస్తుంటే కొంచెం చెమట వచ్చింది, శరత్ పౌర్ణమి లాగా. తర్వాత ఎన్ని చదివాను, ఇంకోటి చదివేసి బరమిన జాయి మనోహర జోరి శోభా బహుత్ తోరి మతి మోరి రామలకన సియా సుందరతాయి సబ చితవహి చిత్ మన మతి లాయి తకే నారీ నర ప్రేమ పియాసి మనహు మృగీ మృగా దేకి దియాసి సియా సమీప గ్రామతియ జాహి కూచత్ అతి సనేహ సకుచాహి బార్ బార్ సబ్ లాగే పాయే కహే వచన మృదు సరణ సుబాయి రాజకుమారి వినయ హమ करहि प्रिय सुबाया कछु पूछत डरहि स्वामिनी अभिनय चमभी हमारी बिलगुना मानव जानि गवारी राजकुमारा तो सहज सलोने इनहते लही యుతి మరకత సోని. అన్ని విధములుగా ఏడు జోడైన ఎవరి తరము, వారి సౌందర్యము అద్భుతం. నా బుద్ధి చాలా అల్పం. అందరూ తమ మనసులను బుద్ధులను జతపరచి శ్రీ సీతారామ లక్ష్మణుల బుద్ధుల్ని కళ్ళని అన్ని చదువు సీతారామ లక్ష్మణుల సౌందర్యాన్ని చూస్తున్నారు. సౌందర్య పిపాస దీపశిఖను చూచి జింకల వలె తాము నడిపిపోయి, అది ఆ దీపశిఖను చూసిన జింకల్లాగా వాళ్ళు మర్చిపోయారు. సౌందర్య ఆరాధకులు. గ్రామీణ స్త్రీలు సీతాదేవిని సమీపించింది. అది కొంతమంది గ్రామీణ స్త్రీలు సీతాదేవిని సమీపించి కానీ ప్రేమాధిక్యముచే ఆమెను అడుగుటకు సంకోచించారు. వాళ్ళు ఏదో వాళ్ళతో మాట్లాడదామని వచ్చారు, కానీ వాళ్ళని చూసేటప్పటికి వాళ్ళకి నోట మాట్లాడలేదు. అందరూ సీతామాత చరణములపై పడి
కోమల సరళ స్వరములతో ఇట్లా ఆవిడ కాళ్ళ మీద పడిపోయి మెల్లటి మాటతో ఆవిడతో ఇలా అంటున్నారు. రాజకుమారి, మా విన్నపము ఒకటి కలదు. అది మా రాజకుమారి, మాదొక విన్నపమ్మ, మాదొక మనవమ్మ. స్త్రీ స్వభావ కారణమున అడుగుటకు భయపడుచున్నది. నువ్వు స్త్రీ స్వభావంతో అడగడానికి కొంచెం భయపడు. మా సాహసమును మన్నింపుడు. మేము ఏదైనా సాహసం చేస్తే మన్నించు, క్షమించు. పల్లె భాషలము, మేము పల్లె భాషలో మాకు పెద్దగా నాగరికత తెలియదు. మా మాటలకు అన్యగా భావింపవలదు. ఎందుకంటే మేము ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. ఇప్పుడు పల్లె వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు లోపల ఉన్నది వాళ్ళ దాన్ని పాష్ గా చెప్పడం వాళ్ళకి తెలియదు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. ఈ రాకుమారులిద్దరు సహజ సౌందర్య లావణ్యమూర్తులు. అది ఈ రాకుమారులిద్దరూ మంచి సహజము సౌందర్యం కలిగిన మరకతమణులు, బంగారము వీరి నుండి కాంతులను గ్రహించి. అది మరకతమణులు మిగతావన్నీ కూడా అసలు వీళ్ళ నుంచి కాంతి వాళ్ళకు వస్తుంది. మనులకి కాంతి ఇప్పుడు మణి పెట్టుకున్నాం అనుకో, దాని కాంతి మన వాళ్ళు వస్తుంది. కానీ నేనేమనుకున్నానంటే వీళ్ళ మూలంగానే వాళ్ళకి దాని కాంతి వస్తుంది. శ్యామల గౌర కిశోర వర సుందర సుషుమా అయినా శరద సర్బరీ నాద శరద సరోరుహ నయన. వీరిలో ఒకళ్ళేమో నల్లటి వాడు, ఇంకోళ్ళు అయినేమో తెల్లని వాడు. ఇద్దరు మంచి శుద్ధులు శోభాలుగాను ఉన్నారు. వీరి ముఖములు శరత్కాలం లాగా ఉన్నాయి. నేత్రములు శరత్కాలములో వికసించక. వీరిద్దరు ఎవరమ్మా ఇందులో? అంటే ఇందులో నీ భర్త ఎవరు, నీ మరిదెవరు అని అడిగారు. అడిగితే ఆవిడ ఏముంటుంది, ఒక నిమిషం అనాలి అని చెప్తాను. నేను అభిషేకం పూర్తి కాలేదు నాది, అందుకని మధ్యలో ఆపేస్తాను. ధూపమాఘ్రాపయామి, దీపం దర్శయామి, నైవేద్యం. అమ్మ ఒక సెకండ్ ఆగుతాను. 115 అవుతుంది. ఇంకొకటి అయితే 115 అవుతుంది. 117 దాంట్లో 115 దగ్గర ఆపాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. రేపు 2 గంటలు అవుతాయి. సరేనమ్మా, నువ్వు ఎలా అంటే అలాగే అమ్మా. చెప్పనమ్మా. ధూపమాఘ్రాపయ, దీపం దర్శనం, ధూపదీపానంతరం సుధాచన, నైవేద్యం. చెప్పన. ఓం సర్వచైతన్య రూపాంతాం ఆద్యం విద్యాంచతిని బుద్ధిం ప్రచోదయం సత్యం దత్యం సత్యం అమృతము సమృతోత్సరం. హనుమత్ సీతా లక్ష్మణ భరత రామచంద్ర పరబ్రహ్మణే నమః. రుక్మిణ్యాదష్ట భార్యాసన పరమాత్మ జ్ఞాన ప్రసూనం బాసుమగరి కాళహస్తీశ్వర స్వామి నమః. ఇది ఏమిటమ్మా పెట్టి? ఎండు ద్రాక్ష. దాన్ని మునక్కాండి, దానికన్నా సాక్షాత్ ద్రాక్షాన్ని వేదయం. ఓం ప్రాణేశ్వం పానేశ్వం జ్ఞానేశ్వం ఉదానేశ్వం సమానేశ్వం ప్రమాణేశ్వం మధ్యే మధ్యే బాణీయం స్వాప్రణస్వ ప్రక్ష పాదవ ప్రక్ష ముఖ్య ఆచరణ తాంబూలం సమర్పణ తాంబూల జర్వణానంతరం సిద్ధాజమణి మంగళ మహాశిరాసి దీపం దర్శయామి. చెప్పన. చెప్పన. రామాయ రామభద్రాయ రామచంద్రాయ రఘునాథాయ సీతాయ నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ చంద్రాయ అమృతేశాయ ఆనందమంగళకర్పూర నీరాయణ దీపం నిర్యామని రాజనానందరం రుద్రాచమన్ సమర్పయామి.
నమస్కరోమి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవదానక్షుదావేదనజే నిజ తపక్కుదుపవేళగనుగొనగలిగే బ్రహ్మ విద్యోదన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టనే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి సుఖింతునీశ్వర శ్యామరం వీయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయేన మహ్యేన మహింసా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యాని తేజో బ్రహ్మణా సంతు నిష్ఠయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పుత్రిణో జీవేమ శరదం శతం మాం సహ కుటుంబం సజీవ పరివారం సర్వ శివ పరివార ధర్మ బద్ధ మనోరథ కలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు అధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమాంజలి మహాదేవ 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 మహాదేవ